హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్లో అండ్ మోజ్ ఇలాగ చాలా కొన్ని షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వీటిలో మనకి వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, వీడియో ఎడిటింగ్ ఉంటేనే మనం ఆ వీడియోస్ అనేవి మనకి చూడటానికి నీట్గా అనిపిస్తాయి, ప్లస్ ఎక్కువ మెంబర్స్కి రీచ్ వెళ్తాయి. ఓకేనా, వీడియో ఎడిటింగ్లో మేజర్గా ఈ మధ్యన వైరల్ అయిన వీడియోస్ వచ్చేసరికి షేక్ ఎఫెక్ట్స్ అనమాట. సాంగ్కి తగ్గట్టు వీడియోస్ షేక్ అవుతాం, ఎఫెక్ట్స్ రావడం అండ్ బీట్స్ రావడం ఇలాంటివి అయితే ఉన్నాయి. ఓకేనా, ఇలాగ మనం ఈ వీడియోస్ అనేవి ఎలా ఎడిట్ చేయాలంటే దీనికి ఒక యాప్ అయితే ఉంది. జనరల్గా అందరూ కైన్ మాస్టర్ అండ్ ఇన్షాట్ అండ్ పవర్ డైరెక్టర్ ఇలాగ చాలా యాప్స్ అయితే ఉన్నాయి. వాటిలో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తారు అండ్ మనకి అవి అయితే మనకి వర్క్ రావాలి. ఓకేనా, చేయగలగాలంటే ఎడిటింగ్ చేయగలగాలి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్లో టెంప్లెట్స్ అనేవి డైరెక్ట్గా అయితే ఉంటాయి. మనకి ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసి మనం వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ వచ్చేసరికి విఎన్ ఎడిటింగ్ యాప్ అనమాట. ఇది మన ప్లేస్టోర్లో దొరుకుతుంది అండ్ మన ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్ లింక్ అయితే నేను అయితే ఇస్తాను. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు యాప్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు శాంపుల్గా ఒక వీడియో క్లిప్ అయితే మీకు చేసి చూపిస్తాను. వీడియో క్లిప్ ఆర్ ఇమేజెస్ అయినా చేసి చూపిస్తాను అనమాట. సేమ్ మీరు వీడియో చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజెస్ పెట్టి చూపిస్తాను, మీరు ఇమేజెస్ ప్లేస్లో వీడియోస్ పెట్టి చేసేయండి. ఓకేనా, ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మనకి స్టోరీ టెంప్లెట్ ఓవర్లీ అని ఇలా కనిపిస్తున్నాయి. ఓకే, మనకి టెంప్లెట్స్ కావాలి, ఎడిటింగ్ రాదు, టెంప్లెట్స్ కావాలనుకుంటే టెంప్లెట్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. ఆ టెంప్లెట్స్ ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఓకేనా, సింపుల్. ఓకేనా, ఆ టెంప్లెట్స్ని మనం సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి వాటిలో మనకు సంబంధించిన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ పెట్టేస్తే సేమ్ అక్కడ మనకి ఎలా ట్రాన్సాక్షన్స్ అయితే వచ్చాయో సేమ్ అలానే వస్తాయన్నమాట. ఓకేనా, యూజ్ టెంప్లెట్ మీద ప్రెస్ చేసేయండి. ఓకేనా, యూజ్ టెంప్లెట్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఇమేజెస్ అడుగుతుంది. ఇమేజెస్ అని సెట్ చేసి మనం టెంప్లెట్ సెట్ చేసుకోవచ్చు. ఒక టెంప్లెట్ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మన వీడియోస్ని ఈ ఇమేజెస్ కానీ ట్రాన్సిషన్ బీట్స్ అండ్ మీకు తగ్గట్టు ఎలా ఎడిట్ చేయాలి వీడియో చూద్దాం. ఓకేనా, న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేస్తే మనం ఇక్కడ ఫోటోస్ సెలెక్ట్ చేద్దాం కొన్ని. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ని ఇమేజెస్ కావాలి, నేను ఇక్కడ ఇమేజెస్ పెడుతున్నాను. మీరు ఇన్ కేస్ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఇమేజెస్ ప్లేస్లో మీరు వీడియోస్ అయితే రీప్లేస్ చేయండి. ఓకేనా, నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే తీశాను. ఓకేనా, ఇమేజెస్ ఓకేనా మనకి ఇక్కడ వచ్చేసాయి అనమాట. సేమ్ మీకు ఆల్రెడీ కైన్ మాస్టర్ ఇన్ షార్ట్ పవర్ డైరెక్టర్ యూజర్స్ అయితే మీకు సేమ్ తెలిసిపోతుంది. ప్లస్ ఐకాన్ కనిపిస్తే ఇక్కడ మనకి ఇలాగా ఇవి ట్రాన్సాక్షన్స్ ఇమేజ్కి మధ్యలో అనమాట ఇవి యాడ్ అవుతాయి. లేదు ఇమేజ్ మొత్తం మనకి షేక్ కావాలి అనుకుంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఈ ఇమేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ప్లేస్లో మీరు వీడియో అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ వీడియో ఆర్ ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కింద మీకు ఎఫెక్ట్స్ అని ఒకటి కనిపిస్తుంది. ఓకేనా, ఈ ఎఫెక్ట్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రివ్యూ. సింపుల్గా దాన్ని ప్రెస్ చేస్తే ఆ వీడియో ఆర్ ఇమేజ్ అలా రొటేట్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి అక్కడ అవుతుంది చూడండి. ఇదిగోండి షేక్ ఎఫెక్ట్, ఫ్లాష్, జూమ్ ఇలాగ మనకు ఆడియో తగ్గట్టు ఈ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఇమేజెస్ అయితే షేక్ అవడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, మీకు ఓకేనా చూడండి ఇక్కడ ఇమేజ్ అయితే ఎలా అవుతుందో. డైరెక్ట్గా ఇమేజ్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓకే అయింది, దీన్ని ఓకే ప్రెస్ చేశాను అండ్ ఇంకో ఇమేజ్కి ఇంకో ఎఫెక్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సేమ్ దీన్ని ప్రెస్ చేసి ఎఫెక్ట్స్ మీద ప్రెస్ చేసి దీనికి నేను ఫ్లాష్ మోడ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ రెండు యాడ్ అయ్యి. ఓకేనా, ఇక్కడ ఓకే టిక్ మార్క్ ప్రెస్ చేసి లేదు సేమ్ ఎఫెక్ట్ ఒకసారి ప్లే చేద్దాం. ఓకేనా, ఈ సేమ్ ఎఫెక్ట్ అన్ని వీడియోస్కి వెళ్ళాలనుకుంటే ఎఫెక్ట్స్ ఇక్కడ అప్లై టు ఆల్ అని ఉంది కదా, ఏ ఫిల్టర్ ఏ ట్రాన్సాక్షన్ కావాలో సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఆల్ కొట్టేస్తే అన్నిటికీ అదే అప్లై అవుతుంది. ఓకేనా, ఇలాగైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇమేజ్ని కూడా మీరు మ్యూజిక్ తగ్గట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ వీడియో అయితే వీడియో, ఇమేజ్ అయితే ఇమేజ్ మీరు కట్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు
చేసేయచ్చు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు మ్యూజిక్ అని కనిపిస్తుంది. లేదు వాయిస్ ఓవర్ వద్దామంటే రికార్డ్ అండ్ ఎఫెక్ట్స్ అయితే స్మైల్, లాఫ్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. మ్యూజిక్ మీద ప్రెస్ చేసేయండి. ఇందులో ఉన్నాయి మీ ఆడియోలో ఉన్నాయి వచ్చేస్తాయి అనమాట, మీ గ్యాలరీలో ఉన్నాయి మీ మ్యూజిక్లో వచ్చేస్తాయి. వ్లాగ్ మ్యూజిక్ ఇవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఒక ఆడియోని అయితే డౌన్లోడ్ చేశాను, ఇది మీకు ప్లే చేస్తున్నాను. ఓకే, దీన్ని చూస్ మీద ప్రెస్ చేస్తే అది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఆడియోలోకి. ఇక్కడ చూడండి. ఓకేనా, ఈ విధంగా మనం ఈ ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అయితే మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. లేకుంటే మన టైటిల్స్ అయినా రాసుకోవచ్చు. మీ అందరికి తెలిసే ఉండదు, కైన్ మాస్టర్ అండ్ ఇన్షార్ట్ యూజర్స్ అయితే మీకు ఇది అయితే తెలుస్తుంది. లేదు మీరు స్టార్టింగ్ ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటిని చూడండి, మీకైతే ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మనం ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్, జూమ్స్ అండ్ ఆడియోకి తగ్గట్టు మనం వీటిని ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఈ యాప్ అయితే మనకి యూస్ఫుల్గా అవుతుందన్నమాట. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ చేయండి. మెజారిటీ కామెంట్స్ని బట్టి నేను ఈ యాప్ యొక్క ఫుల్ ట్యుటోరియల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీకు వీడియో అయితే చేశాను కానీ ఎలా సేవ్ చేయాలో చూపించలేదు. పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సేవ్ అండ్ డోంట్ రిమైండ్ మీ కానీ టిక్ మార్క్ ప్రెస్ చేస్తే మనకి వీడియో అయితే సేవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నాకు అక్కర్లేదు కాబట్టి క్యాన్సిల్ చేసాను. ఓకేనా, ఈ విధంగా మనం ఆడియోని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.